దేవుని వాక్యం నుండి ఒక శ్రేష్టమైన మాటను, అపోస్తలులు తమ జీవితంలో పొందుకున్న ఒక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన అనుభవాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 16 23వ వచనం వర్స్ 23 నుంచి మనం చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. అపోస్తలుల జీవితంలో జరిగిన ఈ ప్రాముఖ్యమైన సంఘటన మేము చదువుకున్నాం ప్రభా. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కళ్ళను మీరు తెరవండి. మీరు మా బోధకుడుగా ఉండండి. మానవ జ్ఞానాన్ని, మానవ ఆలోచనలు మీరు కొట్టివేసి పరిశుద్ధాత్మదేవ మీరే ఈ రాత్రికాల సమయంలో మాకు మినిస్టర్ చేయమని ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అపోస్తలుల జీవితంలో జరిగిన ఈ ప్రాముఖ్యమైన సంఘటన, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు, పౌలు, సీల, పాల్ అండ్ సైలస్. వీరిద్దరు కూడా దేవుని పనిలో జత పని వారిగా, అంటే దే వర్క్ టుగెదర్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం కట్టుటలో వారిద్దరూ కలిసి ఆయా సందర్భాల్లో సువార్త ప్రకటించినట్లు, ఆయా సందర్భాల్లో దేవుని కొరకు కార్యాలు చేసినట్లుగా మనం గమనిస్తాం. నిజమే, దేవుని రాజ్యంలో ఒక్కరిగా మనం పనిచేయడం కంటే దేవుడు మనకి కొంతమందిని జత చేస్తూ ఉంటారు. లైక్ మైండెడ్ పీపుల్, మనలాంటి ఆత్మీయత కలిగిన వారు, మనలాంటి ప్రార్థనా భారం కలిగిన వారు, మనలాంటి ఆత్మల భారాన్ని కలిగిన వ్యక్తులు. సో లైక్ మైండెడ్ పీపుల్ను దేవుడు మనతో జోడించి ఆయన సేవలో కలిసి మనం కొనసాగడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటారు. సో పౌలు, సీల ఇద్దరు కలిసి సువార్త పని నిమిత్తము ఒక ప్రాంతానికి వెళ్ళి 16వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుకున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఒక చిన్నదంట దయ్యం పట్టింది. ఆమెకు దయ్యం పట్టడం వలన, ఆమె సోది చెప్పడం వలన ఆమెను ఎవరైతే ఉంచుకున్నారో వారికి లాభం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. కానీ దయ్యం పట్టిన వ్యక్తికి మాత్రం సాతాను యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు షీ విల్ నెవర్ బీ ఎట్ రెస్ట్. ఆమెకైతే మనశ్శాంతి ఉండదండి, ఆమెకైతే ఆత్మశాంతి ఉండదు. ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉంటుంది. ఎందుకంటే అపవిత్రాత్మ శక్తులు ఎవరినైతే పట్టుకుంటాయో వారిని మనశ్శాంతిగా ఉండని. ఆయా సందర్భాల్లో కొంతమంది వారి ఫ్యామిలీ మెంబర్స్కు దయ్యాలు పడితే మందిరానికి తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యాలు వారిని విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. వారిని సైలెంట్గా ఉండనివ్వవు, వారిని కూర్చొనివ్వవు, నించొనివ్వవు. ఈమెకి దయ్యం పట్టిన దగ్గర నుంచి అన్నం తినడం లేదండి కొంతమంది చెప్తారు. కొంతమందికి దయ్యాలు పడితే వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అండి. అక్కడికి వెళ్ళి దూకుతామంటున్నారు, బావిలో దూకుతామంటున్నారు, చెరువులో దూకుతామంటున్నారు. ఎంతసేపు కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుంది. కొంతమంది దయ్యాలు పట్టిన వారు తమను తాము గాయపరుచుకునేవారు. కొన్నిసార్లు వారేం చేస్తారో వారికే తెలియదు. అంటే వారి ప్రవర్తన, వారి విధానాలు ఎలా ఉంటాయంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. అంటే వారి పనులు, వారి చేతలు వారి స్వాధీనంలో లేకపోవడం. ఎందుకంటే వారు అపవిత్రాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్నారు. అపవిత్రాత్మ శక్తులు వారిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి కాబట్టి. సోదె చెప్తూ పుతోను అను దయ్యం పట్టిన ఈ అమ్మాయిని చూడగానే పౌలుకు, సీలకు ఆమెను చూడగానే జాలనిపించి షీ ఈస్ టార్మెంటెడ్ బై ద ఈవిల్ స్పిరిట్స్. ఆమె అపవిత్రాత్మ శక్తుల ద్వారా ఇబ్బంది పడుతుంది. ఆమెను విడిపించాలని ప్రార్థన చేసి ఆమెలో ఉన్న అపవిత్రాత్మ శక్తులు వెళ్ళగొట్టారు. అంటే వీళ్ళు యాక్చువల్గా చేసింది ఏంటంటే ఒక మంచి మేలు చేశారు. ఎందుకంటే యేసు నామములో దయ్యాల నుండి, అపవిత్రాత్మ శక్తుల నుండి విడుదల ఉంటుంది. సో యేసు నామంలో అద్భుతం చేసిన తర్వాత యూజువల్గా చూడండి, ఒక మంచి పని చేస్తే మనం దానికి రివార్డ్ కోరుకుంటాం. మంచి పనికి తిరిగి మనకి మేలు జరుగుతుందేమో అని ఆశిస్తాం. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరిగింది. పౌలు, సీలకు ఆ పుతోను అని దయ్యం పట్టిన యవనస్తురాలి యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు వీళ్ళకి ఇన్ రిటర్న్ ప్రతిగా వీళ్ళు ఏం పొందుకున్నారు అని ఆలోచిస్తే బెత్తాలతో కొట్టారంట. చూడండి 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను.
న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి వీళ్ళు ఏమైనా క్రిమినల్సా, టెర్రరిస్ట్లా, తీవ్రవాద పనులు ఏమన్నా చేశారా, లేకపోతే సమాజానికి నష్టాన్ని కలుగజేసే పనులు ఏమన్నా చేశారంటే దయ్యం పట్టిన అమ్మాయి యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టారు యేసు నామంలో ప్రార్థన చేసి. అండ్ నౌ షీ ఈజ్ హ్యాపీ, నౌ షీ ఈజ్ ఫ్రీ. ఆ బాండేజెస్, ఆ బంధకాలన్నీ ఆమె నుండి త్రెంచివేయబడ్డాయి. ఆమె చాలా మనశ్శాంతిగా ఉంది, కుదురుగా ఉంది. నిజానికి వీరు చేసింది ఆమెకు యేసునామంలో మేలు, కానీ తిరిగి వీరికి ఏమి దొరికాయి అంటే దెబ్బలు. వీరి వస్త్రాలు లాగివేశారంట, విపరీతంగా దెబ్బలు కొట్టారు. పోని దెబ్బలు కొట్టి వదిలిపెట్టారా అంటే అది కూడా కాదు, వీరిని చెరసాలలో వేసేశారు, బొండలు బిగించారు. చూడండి, చెరసాలలో ఉండడం అంటే రెస్ట్రిక్టెడ్గా ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉండడం. క్రిస్మస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ లాక్డౌన్ రాకముందు క్రిస్మస్కు మేము రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలతో క్రిస్మస్ జరుపుకోవడానికి మేము కూడా వెళ్ళాం. జాన్ వెస్లీ గారు, నేను జైలుకు వెళ్ళడం వెళ్ళిన సందర్భంలో అక్కడ ఖైదీలు ఉన్నారు, వాళ్ళు వైట్ డ్రెస్లోనే ఉన్నారు అందరూ, కానీ వాళ్ళందరూ ఫ్రీగానే ఉన్నారు. అంటే జైల్లో అట్లీస్ట్ వాళ్ళు తిరుగుతున్నారు. కానీ ఇక్కడ పౌలు శీల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళకి బొండలు వేసి బిగించారంటే వాళ్ళ హ్యాండ్స్ ఫీట్ వాళ్ళు మూవ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఇమ్మూవబుల్గా. చూడండి, ఒక రూమ్లో పడేసి ఇంక ఈ రూమ్కి మీరు రెస్ట్రిక్టెడ్ అంటే అది ఒక రకమైన శ్రమ అయితే, కాళ్ళు చేతులు కూడా కదపలేని స్థితిలో రెస్ట్రిక్ట్ చేసేసి వారి మూమెంట్స్ను, వారిని ఒక జీవచ్చవాల్లాగా వదిలేశారంటే చాలా సఫరింగ్. ఒకవేళ పౌలు శీల స్థానంలో మనం ఉంటే మన నోట్లో నుంచి వచ్చేది ఏంటంటే ఏడుపు వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత మన గురించి మనం చాలా సాడ్గా మాట్లాడుకుంటాము, చాలా లోగా మాట్లాడుకుంటాము. ఆ తర్వాత కొంతమంది అయితే దేవుని సేవ చేసి ఏమొచ్చింది మనకి, కష్టాలు తప్ప, దెబ్బలు తప్ప, జైలు తప్ప, ఇంకా నుంచి సేవ చేయడం మానేద్దాంలే, మన భక్తి ఏదో మన వరకు కాపాడుకుందాం, కానీ ఇతరులకు మేలు చేసి నాకేమొచ్చింది అని బహుశా ఇలాంటి మాటలు వస్తాయేమో. ఆర్ మేబీ కొంతమంది పౌలు శీల స్థానంలో ఉంటే సనుగుతారేమో, దేవుడా నువ్వు నీ పని మేము చేస్తుంటే మా పని నువ్వు చేయడం లేదేంటి, నీ పనిలో మేముంటే మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నీది కదా, నువ్వెందుకు మమ్మల్ని ఇన్ని దెబ్బలు కొడుతున్నా నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు, చెరసాల్లో పడేశారు మమ్మల్ని అని ఇంకొక రకంగా దేవుని మీద వ్యసనంతో లేకపోతే బిట్టర్నెస్తో హృదయంలో మాట్లాడతారేమో. కానీ పౌలు శీల ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తే 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. దే డిడ్ 2 things, 2 పనులు చేశారు. ఒకటి ప్రేయర్, రెండవది ప్రైస్. శ్రమలో, కష్టంలో, రేపు పొద్దున చంపుతారో తెలీదు, ఆ చెరసాలలో ఉన్నారు వాళ్ళు, ఎప్పటికి విడుదల వస్తుందో తెలీదు. బాగా కొట్టారు అని వాక్యంలో మనం చూసాం. చాలా దెబ్బలు కొట్టి, అంటే చాలా దెబ్బలు కొడితే బాడీ ఎలా ఉంటుంది అంటే ఒక పచ్చి పుండులాగా ఉంటుంది. అంటే కదిపినా నొప్పే, కొంచెం కదలాలన్న నొప్పే. కోర్స్ వాళ్ళు కదలడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళని చైన్స్ వేసి బిగించేశారు. సో అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో 2 పనులు చేశారు. ఒకటి దేవుని నిందించడం, లేకపోతే రెండవది దేవుని మీద సనగడం. ఇవేవి కాదు, కానీ ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి. శ్రమలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అనడానికి పౌలు శీలలు చేసిన ఈ అద్భుతమైన కార్యము మనందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. పౌలు శీల చెరసాలలో ఉంచబడినప్పుడు చెరసాలలో ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్గా ఉండదు, చెరసాలలో ఇంట్లో ఉన్నట్టు ఫ్యాన్, ఏసీ ఉండదు. చెరసాలలో అర్ధరాత్రి సమయంలో మన బెడ్రూమ్లో మంచి కోజీ పరుపు మీద పడుకుంటే ఉండే అంత కంఫర్టబుల్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉండదు. ఒంటి నిండా దెబ్బలు, ఒంటి నిండా గాయాలు, కాళ్ళు చేతులు కదపడానికి అవకాశం లేని పరిస్థితి. అసలు రేపేమవుతుందో తెలీదు. వారి లైఫే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన ఆ పరిస్థితిలో దేవుని పని కొరకు మేము దెబ్బలు తిన్నాం. దేవుని సేవ చేసినందుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు ఈ చెరసాల పాలయం. బట్ స్టిల్ వీ విల్ ప్రే అండ్ వీ విల్ ప్రైస్. ఈ 2 పనులే పౌలు శీల చేశారు. 2 పనులు శక్తివంతమైన పనులు. ఒక మాటలో చెప్పాలంటే చెరసాలలో ఉన్న వారు దేవునితో ఇమీడియట్గా కనెక్ట్ అవ్వడానికి 2 పనులు చేశారండి. చూడండి, ఈ రోజుల్లో అయితే కొంతమంది యవనస్తులు ఇంటర్నెట్ లేని ప్రదేశాలకు వెళ్తే ఊపిరాడదేమో.
అమ్మో నాకు 4G లేదే, నాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదే, ఇక్కడ వైఫై లేదా, ఐ వాంట్ టు స్టే కనెక్టెడ్ టు ద వరల్డ్. ప్రపంచంలో ఏం జరిగిపోతుందో, ఏదైనా సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేని ప్రాంతానికి కానీ, వైఫై లేని ప్రాంతానికి, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేని ప్రాంతానికి వెళ్తే బహుశా ఇబ్బంది పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతారేమో. నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, ప్రపంచానికి ఏం జరిగిపోతుందో, మా ఫ్రెండ్స్ ఏం చేసేస్తున్నారో, ఎవరు ఏం పోస్టులు పెట్టేశారు, నాకు ఎవరు ఏం మెసేజ్లు పంపించేశారు అని ఆరాటపడతారేమో. కానీ దేవునితో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, వీ క్యాన్ డెఫినెట్లీ కనెక్ట్ టు హిమ్ జస్ట్ లైక్ దట్. ఒక వైఫై రౌటర్ అక్కర్లేదు, ఒక డివైస్, మనకు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కానీ, ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏది మనకు అక్కర్లేదు. దేవునితో ఎక్కడుంటే అక్కడ నుండి మనం ఇమీడియట్గా కనెక్ట్ అవ్వచ్చు త్రూ ప్రేయర్. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ పాల్ అండ్ సైలస్ డిడ్. పౌలు శీలలు చెరసాల నుండి ఒక రకంగా చెప్పాలంటే ఇమ్మీడియట్గా దేవునితో కనెక్ట్ అయ్యారు. దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయడం, స్తుతించడం మొదలుపెట్టారు. అండ్ దాట్ బ్రాట్ ఎ ట్రెమెండస్ చేంజ్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ దెమ్. ప్రార్థన, స్తుతి నిజంగా చెప్పాలంటే మానవులుగా అది ఇంపాసిబుల్, చాలా కష్టం. స్తుతి ఎవరు చేస్తారండి? ప్రార్థన అంటే పోని ప్రభువా ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించండి అని ప్రార్థన చేశారంటే అందులో అర్థం ఉంది, ఎందుకంటే కష్టంలో ఉన్నారు కాబట్టి. బట్ హూ కెన్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్? శ్రమ పడుతున్న సమయంలో స్తుతి అసలు వస్తుందా? స్తుతి అసలు చేయగలమా? వీళ్ళని మోటివేట్ చేయడానికి ఎవరైనా వర్షిప్ లీడర్ ఉన్నారండి, స్తుతించండి స్తుతించండి స్తుతించండి. కొంతమందికి స్తుతించండి స్తుతించండి అంటే చిరాకు వస్తుంది, తెలుసా మీకు? ది అదర్ డే ఒక సిస్టర్, బ్రదర్ వేరే ప్రాంతం నుంచి వచ్చారు. సిస్టర్ చాలా మంచి బిలీవర్, ఆ బ్రదర్ ఇంకా ప్రభు నమ్ముకోలేదు. ఆయన అంటున్నారంట, స్తుతించండి 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 అని చెప్తే నాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మనకేమో స్తుతించండి స్తుతించండి అంటే మనం మోటివేట్ అవుతాం. దేవుల్లో లేని వారికి స్తుతించండి చప్పట్లు కొట్టండి అంటే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. నాకు చేయాలనిపిస్తే నేను చేస్తాను, నాకు చేయాలనిపించకపోతే నేను చేయను. ఇప్పుడు అక్కడ పౌలుకు శీలకు చెరసాలలో స్తుతించండి, ప్రార్థన చేయండి, దేవునికి ఆరాధన చేయండి అని చెప్పేవారు ఎవ్వరూ లేరు. దే ఆర్ సఫరింగ్ ఇన్ దేర్ బాడీస్. వారి దేహాల్లో భయంకరమైన వేదన, శ్రమ, వ్యాధి, దెబ్బలు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో పౌలు శీలల హృదయంలో నుంచి వచ్చింది ప్రార్థన, రెండవది వారి హృదయంలో నుండి వచ్చింది స్తుతి. అయితే దేవునితో ఆ చెరసాలలో నుండి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక రిమోట్ ప్లేస్, వారికి వచ్చి సహాయం చేయగలిగిన మనుషులు ఎవరూ లేరు. అసలు రేపు ప్రొద్దున ఏమవుతుందో అన్సర్టన్, అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా ఉంది. రేపు పొద్దున ఏమవుతుంది? రేపు పొద్దున మనల్ని చెరసాలలో ఉంచేస్తారా, లేకపోతే చెరసాలలో ఉంచి చంపేస్తారా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో రేపు ప్రొద్దున ఏంటి అని కూడా వాళ్ళు వరి అవ్వట్లేదు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థిస్తూ స్తుతించడం ప్రారంభించారో అద్భుతమైన మార్పులు అక్కడ వాతావరణంలో జరిగాయి. సంథింగ్ ట్రెమెండస్, సంథింగ్ అమేజింగ్ హ్యాపెండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ప్రిజన్. ఆ చెరసాలలో ఎప్పుడైతే స్తుతి, ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాయో ఆ చెరసాలలో ఉన్న వాతావరణం అంతా మారిపోయింది. ఏం జరిగిందంటే చూడండి 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపడెను. హల్లెలూయా. అకస్మాత్తుగా అంటే ఆల్ ఆఫ్ అ సడన్ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు అంతే. శ్రమలైనా, బాధలైనా, హింసలైనా, ఏ పరిస్థితి అయినా దేవుని స్తుతిస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం. కొంతమంది అనుకుంటారు శ్రమలు వచ్చాయి కాబట్టి అండి, దేవుడు శ్రమలు అనుమతించాడు కాబట్టి, దేవుడు నా శ్రమలను చూసి కూడా మౌనంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయడం మానేస్తాను అనుకుంటారు. దట్ ఈస్ ద వర్స్ట్ డెసిషన్ యూ కెన్ ఎవర్ మేక్. నీ జీవితంలో ప్రార్థన మానేస్తాను, స్తుతి మానేస్తాను అనుకోవడం నీ జీవితంలో నువ్వు తీసుకోగలిగిన ఒక వర్స్ట్ డెసిషన్. ఎందుకంటే దేవునికి దూరం అయితే నిన్ను బాగు చేయగలిగే వారు ఎవ్వరూ లేరు. దేవునికి దూరం అయితే నిన్ను లేవనెత్తేవారు ఇంకెవరూ ఉండరు. ఆయనే ఏదైనా చేయగలిగితే ఆయనే. శ్రమలలో ఇంకా ఆయనకి దగ్గర అవ్వాలి తప్ప శ్రమలలో మనం బాధపడిపోయి దేవుని మీద అలిగి దూరం అయిపోయామంటే మన జీవితం చాలా భయంకరంగా తయారైపోద్ది. ఇప్పుడు పౌలు శీలలు ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించారో అకస్మాత్తుగా చెరసాలలో ఒక గొప్ప భూకంపం వచ్చింది. దేర్ వాజ్ అ గ్రేట్ ఎర్త్క్వేక్ అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాం. వీరి స్తుతి అక్కడ చెరసాల యొక్క పునాదులు అదిరేటట్లు చేసింది. అండ్ అంత మాత్రమే కాదు, అక్కడ వాతావరణం మారడం మాత్రమే కాదు, కానీ వారి చేతులకు, వారి కాళ్లకున్న సంకెళ్ళన్నీ తెగిపోయాయంట. హల్లెలూయా. అసలు సంకెళ్ళని ఎవరైనా తెంచగలరా? ఇస్ ఇట్ పాసిబుల్?
సంకెళ్ళు ఏదో చిన్న దారం కట్టినట్టు ఇలా అంటే ఊడిపోవండి. చెరసాలలో వేసే సంకెళ్ళు అవి మెటల్తో ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి. అవి భయంకరమైన కరడు కట్టిన భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి వేసేవి కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంత వీక్గా ఉండే సంకెళ్ళు ఏమీ వేయరు. కానీ పౌలు శీలలు దేవుని సన్నిధిలో చేసిన స్తుతి ఆ సంకెళ్ళు విడిపోయేటట్లు చేసింది. అంత మాత్రమే కాదు, సో వీరికి దేవుడు రిలీఫ్ ఇచ్చాడు, దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. పరిస్థితుల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. అండ్ అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ అక్కడున్న ఖైదీలు కూడా వింటూ ఉన్నారంట. చూడండి ఆ మాట, 25వ వచనం ఆఖరు భాగం. ఖైదీలు వినుచుండిరి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అంటే క్వైట్ వర్షిప్ చేయలేదు, క్వైట్ ప్రేయర్ చేయలేదు. చూడండి, కొన్నిసార్లు మనం మోకాళ్ళేసి క్వైట్గా ప్రేయర్ చేసుకొని ఆ ప్రేయర్లో ఉండి నిద్రలోకి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు చలికాలంలో మా మమ్మీ ఎప్పుడైనా ఎగ్జామ్స్ కోసం అని లేవగానే ఫస్ట్ మోకాళ్ళు వేస్తాం కాబట్టి ఫస్ట్ ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత మనం డేలో ముందుకు వెళ్తాం కాబట్టి మోకాళ్ళు వేసి గంట సేపు కూడా ప్రార్థన అయిపోతూ ఉండేది. అంటే యాక్చువల్గా ప్రార్థన కాదనమాట, మోకాళ్ళ పోస్చరు అక్కడ లోపల ఏదేంటంటే నిద్ర అనమాట. కళ్ళు మూసుకుంటే అది నిద్రో లేకపోతే ప్రార్థన ఎవరు చెప్పలేరు కాబట్టి అలా ఉంటే మా మమ్మీ వచ్చి ఇంకా చాలు ప్రార్థన చేసింది, ఇంకా లేచి ఇంకా చదువుకోండి, ఇంకా ఎగ్జామ్ ఉంది కదా ఈరోజు అంటే అప్పుడు మెలకు వచ్చేదన్నమాట. ఇక్కడ పౌలు శీలలు అర్ధరాత్రి వేళ మౌనంగా ప్రార్థన చేసుకోవడం, వారి నోట్లో వారికే వినబడనట్లు సైలెంట్ వర్షిప్, సైలెంట్ ప్రేయర్ చేసుకోవట్లేదు. పౌలు శీలలు తమ తోటి ఖైదీలకు వినబడేటట్లుగా, సాక్షార్థంగా ఉండునట్లుగా వారు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. అంటే డెఫినెట్గా ఇది యాక్షన్ అయితే కాదండి, ఇది ఎవరో బలవంతం చేసి ఎవరో మోటివేట్ చేసి ప్రార్థన చేయండి స్తుతి చేయండి అని వారికి చెప్పి చేయిస్తున్నది కాదు. దే హ్యాడ్ ఇట్, వాళ్ళ లోపల ఉంది. అది ఏంటంటే శ్రమైనా, బాధైనా, మరణమైనా దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి స్తుతించకుండా మేము ఉండలేము. సో వెన్ దే డిడ్ ఇట్ హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా, తోటి ఖైదీలు వినియండి పర్వాలేదు. అర్ధరాత్రి వేళ బహుశా తోటి ఖైదీలు వారిని ఎవరైతే చెరసాలలో వేశారో వారిని శాపనార్థాలు పెడుతున్నారేమో, బూతులు తిడుతున్నారేమో. చూడండి, ఖైదీలు అంటేనే వాళ్ళు చాలా క్రూరమైన హృదయం ఉన్న వాళ్ళు ఏదో తప్పు చేసి భయంకరమైన మర్డర్సో లేకపోతే ఏదేదో కార్యాలు చేసి వాళ్ళు చెరసాలకు వచ్చి ఉంటారు. సో వారి హృదయం కూడా చాలా కఠినమైన హృదయంగా ఉంటుంది. వారి లాంగ్వేజ్, వారి ప్రవర్తన కూడా చాలా రఫ్గా ఉంటుంది. బహుశా తోటి ఖైదీలు శాపనార్థాలు పెడుతున్నారేమో, బహుశా తోటి ఖైదీలు విసుగుదలతో లేకపోతే కోపంతో ఇంకేవేవో మాట్లాడుతున్నారేమో. కానీ దేవుని ప్రజలుగా, దేవుని శిష్యులుగా, అపోస్తలులుగా ఉన్న పౌలు శీల మాత్రం వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీరు చేస్తున్న పనులు ఒక మాటలో చెప్పాలంటే వారి చుట్టూ ఉన్న ఖైదీలకు ఒక వింతలాగా కనబడుతుంది. ఏంటి అద్భుతం, ఇలాంటి ఖైదీలను ఎప్పుడు చూడలేదు. ప్రార్థన చేస్తున్నారా, స్తుతిస్తున్నారా అర్ధరాత్రి వేళ. వారు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవునికి చేసిన స్తుతి ఆ చెరసాలలో ఉండి ఆ చెరసాల పరిస్థితులను మార్చేస్తే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ చెరసాల నాయకుడు వచ్చాడంట. అవన్నీ చదవడానికి సమయం లేదు, సమయం అయిపోయింది. 27వ వచనం నుండి మనం చూస్తే, చెరసాల నాయకుడు మేల్కొని, చెరసాల తలుపులు తెరవబడి ఉండుట ఈ పరిస్థితి అంతా చూసి తాను చంపుకోబోతాడు. ఎందుకంటే ఖైదీలందరూ పారిపోతే రాజు మళ్ళీ నన్ను కఠినంగా శిక్షిస్తాడని భయపడినప్పుడు ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం సేఫ్గా ఉన్నాం, నువ్వేం భయపడద్దు, నీవు హాని చేసుకోవద్దు అని చెప్పిన తర్వాత ఫైనలీ అవుట్కమ్ ఏంటి అని ఆలోచిస్తే 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమీ చేయవలను. అసలు జైల్లో సేవ ఎవరైనా చేయగలరా అండి? జైలు ఏమన్నా మిషన్ ఫీల్డా? సువార్త పొలం, సేవా పొలం ఏంటి? మనం పనిచేసే ఉద్యోగ స్థలం, లేకపోతే మన బంధువులు, మన స్నేహితులు. కానీ చెరసాలలో కూడా సేవ చేయగలరా? ఎస్. చెరసాలలో పౌలు శీల ఎలా సేవ చేశారు? అందరికీ సువార్త ప్రకటించారా? కాదు. వారి జీవితం ద్వారా, వారు పరిస్థితులకు స్పందించిన విధానము ద్వారా, దేవుని స్తుతించి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప అద్భుతం చేస్తే, గాడ్ ఓపెన్డ్ అ వే ఫర్ దెమ్ టు బీ అ విట్నెస్. దేవుడు వారికి ఆ చెరసాలలోనే ఒక సువార్తను ప్రకటించేవారిగా, క్రీస్తు వైపుకు ఇతరులను ఆకర్షించేవారిగా వాడబడ్డానికి ఒక సేవా పొలము వలె ఆ రోజు ఆ చెరసాలను దేవుడు పౌలు కొరకు, శీల కొరకు దేవుడిచ్చారు. ఆ తర్వాత చూస్తే 33వ వచనం,
రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. పౌలు శీల చెరసాల్లో పడ్డమేమో కానీ ఒక కుటుంబం అంతా రక్షణ పొందడానికి దేవుడు ఆ శ్రమను వాడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, వై సఫరింగ్, వై దిస్ పెయిన్, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ ఇబ్బంది, ఎందుకు ఈ బాధ? దేవుని కొరకు నేను వాడబడుతూనే ఉన్నాను కదా, దేవునికి నేను ఇస్తూనే ఉన్నాను, దేవుని కొరకు త్యాగపూరితంగా బ్రతుకుతూనే ఉన్నాను, కానీ ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని ఒకవేళ నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న శ్రమను గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే, పౌలు శీల వలె ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని ఆలోచించడం మానేసి, in the midst of trials, in the midst of tribulations, in the midst of pain and suffering and tears and disease, నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితి మధ్యలో ఈ రెండు విషయాలు, 2 P's, మొట్టమొదటి P ప్రేయర్, రెండవ P ప్రైజ్, ఈ రెండు చేయగలిగితే స్తుతి మన స్థితిగతుల్ని మారుస్తుంది. ప్రతిసారి మనం వింటూనే ఉన్నాం, ఈ కుటుంబం, ఈ జైలర్ యొక్క కుటుంబము, చెరసాల అధికారి యొక్క కుటుంబము రక్షణ పొందడానికి ఆనాడు పౌలు శీల యొక్క శ్రమను దేవుడు వాడుకున్నాడు. అండ్ ఐమ్ ష్యూర్ పౌలు శీలలు ఎప్పుడైతే ఈ చెరసాల నాయకుని యొక్క కుటుంబం అంత రక్షణ పొందిందో, దేవుణ్ణి మళ్ళీ స్తుతించి ఉంటారు, ప్రభా కొన్ని దెబ్బలు తింటే పోన్లే నాయన, కొన్ని ఆత్మలు, ఒక కుటుంబం నీ రాజ్యంలో చేర్చబడ్డానికి ఈ దెబ్బలను కూడా నువ్వు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ జీవితంలో నువ్వు వెళ్ళే సఫరింగ్ ఇంకొకరికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు వాడుకోగలడు. గాడ్ విల్ నాట్ వేస్ట్ యువర్ పెయిన్. నీ వెళ్తున్న శ్రమ అనుకుంటున్నావేమో, వృధాగా పడుతున్నానండి శ్రమ, వృధాగా పడుతున్నానండి ఇబ్బందులు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని ప్రార్థన స్తుతి చేయగలిగితే నీ శ్రమలో కూడా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.